హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ టైం అండ్ పార్టీస్కి తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకునే స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. పైనుంచి క్రిస్పీగా, ఫిల్లింగ్, టేస్టీగా, ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించేలా ఉండే వెజ్ పాకెట్ సమోసా రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెజ్ సమోసా పాకెట్స్కి కావాల్సిన డో ప్రిపేర్ చేసేసుకుందామండి. సో దానికి ఒక బౌల్ తీసేసుకున్నాను. ఇందులో వచ్చేసి మైదా ఫ్లోర్ 150 గ్రామ్స్ తీసేసుకున్నానండి. 1 టీ స్పూన్ అజ్వాయిన్, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ వామ్ ఆయిల్. సో కొంచెం వేడి చేసేసుకొని మనం ఇలా వేడి చేసుకొని వేసేసుకోవడం వల్ల మనకి సో క్రిస్పీనెస్ అనేది చాలా వరకు ఉంటుంది. మనకి చల్లారినా కూడా టేస్ట్ అనేది పోదు. సో చాలా క్రిస్పీగా ఉంటుంది. వన్స్ మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటే సెమీ సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకుందాము. సో మనకి డో అనేది రెడీ అయిపోయింది, సెమీ సాఫ్ట్ డో. సో మనం టోటల్ ఈ వెజ్ పాకెట్ సమోసాకి కావాల్సిన మిక్చర్ రెడీ అయ్యేంత వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఆ లోపు ఇంకొంచెం సాఫ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మేము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నామండి. సో ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకున్నాను. అండ్ తర్వాత ఆయిల్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఇందులో మనము 1/2 టీ స్పూన్ జీలకర్ర, సో యాజ్ యూజువల్ అవి మంచిగా డాష్ చేసేయాలి. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు 2, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, సన్నగా తరుక్కున్న కరివేపాకు కొంచెం, వెల్లుల్లి పేస్ట్ క్లిప్ అనేది మిస్ అయిందండి, నేను చూసుకోలేదు. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలండి. కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసేసుకున్న క్యారెట్ వచ్చేసి నేను ఒక 4 మీడియం సైజ్ క్యారెట్ తీసేసుకున్నానండి. 3 మీడియం సైజ్ ఆలూ చాలా సన్నగా కట్ చేసేసుకున్నా. 1 మీడియం సైజ్ క్యాప్సికమ్. సో మనకి ఈ వెజీస్ అనేవి చాలా తొందరగా కుక్ అయిపోవడానికి ఉప్పు, సో మనకి వెజ్జీస్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. నెక్స్ట్ ఇందులో మనము ఫ్లేవర్స్ యాడ్ చేసేసుకుందాం. సో 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా. సో మిక్స్ చేసేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పన్నీర్. సో టోటల్ 100 గ్రామ్స్ తీసేసుకున్నానండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మీరే ఉంచేసి నార్మల్గా మిక్స్ చేసేసుకుందాము. అండ్ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉప్పు టేస్ట్ చేసేసేయండి. సో మనకి ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇంకా మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకుందాము. నెక్స్ట్ మనం ఇంత సైజ్ బాల్స్లో ప్రిపేర్ చేసేసుకుందామండి. సో నెక్స్ట్ మనము ఒక పెద్ద చపాతీ లాగా ప్రిపేర్ చేసేసుకుందామండి. సో మిక్చర్ అనేది మిడిల్లో వేసేసుకోండి. నెక్స్ట్ టోటల్ ఎడ్జెస్కి వాటర్ అప్లై చేసేసుకుందాం. సో మనకి పాకెట్ సమోసా అనేది రెడీ అయిపోయిందండి. సో అన్నీ కూడా మనం ఇలానే ప్రిపేర్ చేసేసుకుందాము. సో నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో మనం ఆయిల్ అనేది హీట్ చేసేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకున్నాం. సో 2 సైడ్స్ కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేసి
సో మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి. దీన్ని మనం తీసేసుకుందాము అండ్ నెక్స్ట్ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకుందాం. సో మనకి పర్ఫెక్ట్గా ప్రెజెంటేషన్ కూడా రెడీ అయిపోయిందండి. సో చాలా వేడిగా ఉన్నాయండి. సో మీకు కట్ చేసి చూపించడానికి. సో ఎంత క్రిస్పీగా అండ్ లోపల కూడా ఫిల్లింగ్ చూడండి. సో పొగలు వస్తున్నాయి. మీరు ఇంట్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. అందులో ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో కీప్ సపోర్ట్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.